కవిత జైలుకు వెళ్ళొచ్చింది. ప్రస్తుతం తండ్రికి ఆమె ఆప్తురాలు. కేటీఆర్ ఒకవైపున పార్టీ నడిపిస్తున్నాడు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఇదివరకు ప్రభుత్వాన్ని కేసీఆర్ పేరుతో కేటీఆరే నడిపించాడు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా తండ్రి పేరుతో తనే నడిపిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఈ మధ్యన పెద్ద ఎత్తున కవిత తన కార్యకలాపాలు చేసుకొస్తున్నారు. ఇద్దరూ కలిసి చేయట్లేదు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు. బావా బామర్దులు కలిసి చేస్తున్నారు, కానీ అన్నా చెల్లెళ్ళు కలిసి చేయట్లేదు. తద్వారా సంథింగ్ ఒక గ్యాప్. ఇద్దరి మధ్యన స్పర్ధలు ఏం లేవు, కానీ రాజకీయ వారసత్వం, ఆర్థిక వారసత్వం ఇవే కుటుంబాల్లో పెద్ద సమస్య. అన్నా చెల్లెళ్ళు ఇద్దరి మధ్యన ఇక్కడ ఏం జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆస్తి వివాదం. ఇప్పుడు మరి కేసీఆర్ వీళ్ళిద్దరికి ఆస్తి సక్రమంగా రాసేశారు ఇప్పుడే. ఎట్ ద సేమ్ టైం తండ్రి ఇచ్చిన ఆస్తి కాకుండా తను సంపాదించిన ఆస్తి జగన్ ఏదైతే సంపాదించాడో అది కూడా తండ్రి ఇచ్చిన పెట్టుబడితోనే, కాబట్టి దాంట్లో వాటా కావాలని చెల్లెలు. ఇప్పుడు మరి కేటీఆర్ బిజినెస్లో చెల్లెలు ఏమైనా వాటా అడుగుతుందా? లేదా రాజకీయ వాటా కావాలని ఆశించింది షర్మిల తండ్రి వారసత్వం కాబట్టి. ఇప్పుడు ఇదే వారసత్వం, తండ్రి వారసత్వంలో కవిత కోరుకుంటుంది. మరి ఎవరు ఏంటి అనేది స్పష్టమైన ప్రకటన ఇస్తారా కేసీఆర్, లేదా భవిష్యత్తులో ఒక కుటుంబ వివాదం కిందకి మారడానికి కారణమవుతారో చూడాలి.